హాయ్ ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక ప్రేమ్ మాత్రం చామంతికి చాలా ఫీవర్ ఉందని ఇక క్లాత్ పెట్టి తుడుస్తూ ఉంటాడు. చామంతి, నీ మనసులో ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు, కానీ ఇదంతా నీ మీద ఎవరు కుట్ర పెట్టుకొని ఇదంతా చేస్తున్నారని నాకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ లాస్ట్ వరకైనా వాళ్ళు ఎందుకు చేపించారు, నీ మీద ఎందుకు పగ పెట్టుకున్నారు, అసలు ఎవరు చేపించారు అని ఎంక్వైరీ చేసి నీ ముందు తల దించుకునేలాగా చేస్తాను చామంతి అనుకుంటూ ప్రేమ్ మనసులో అనుకుంటాడు. ఇక చామంతి మాత్రం నిద్రలో, ప్రేమ్ బాబు, నేను ఎలాంటి తప్పు చేయలేదు అనుకుంటూ నిద్రలో కలవరిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ కూడా, చామంతి, నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు కూడా తెలుసు, కానీ కొద్ది రోజులు నువ్వు యోపుగా పట్టుకొని ఉండు, నువ్వు ఏంటో అని అందరికీ తెలియలాగా చేస్తాను అనుకుంటూ ప్రేమ్ కూడా మనసులో అనుకొని ఇక చామంతిని అలానే చూసుకుంటూ పడుకొని ఉంటాడు ప్రేమ్. ఇక చామంతి కూడా పడుకోపోయి ఉంటుంది. ఇక మార్నింగ్ లేవగానే ప్రేమ్ చామంతి చామంతి అనుకుంటూ పిలవగానే చామంతి మాత్రం పక్కన లేకపోవడంతో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ప్రేమ్. చామంతి చామంతి ఎక్కడ వెళ్ళావు చామ్ అనుకుంటూ ఇక వెంటనే ప్రేమ్ పిలుస్తూ ఉంటాడు. చామంతి ఎక్కడ లేకపోవడంతో ఇక ప్రేమ్ కూడా చాలా టెన్షన్ పెడుతూ ఉంటాడు. చామంతి బాధలో ఉంటే టెంపుల్కి వెళ్తుంది అని డౌట్ వచ్చి ఇక వెంటనే ప్రేమ్ కూడా టెంపుల్ దగ్గరికి వెళ్తాడు. ఇక అక్కడనే చామంతి కూడా కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే శర్మ కూడా వస్తాడు. ఏమ్మా చామంతి, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కోరుకున్నట్టు నీ భర్త నీ మెడలో తాళి వేశాడు కదా, సంతోషంగా ఉండాలి కదా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అనుకుంటూ శర్మ అడిగేసరికి, శర్మ గారు, నా భర్త నా మెడలో తాళి వేశాడని చాలా చాలా సంతోషపడ్డాను, కానీ ఇంటికి వెళ్తున్న టైంలో ఒక రౌడీ వెధవ వచ్చి నా మెడలో తాళి తెంపాడు అనుకుంటూ ఇక జరిగింది మొత్తం చెప్పగానే శర్మ మాత్రం చాలా షాక్ అవుతాడు. ఏమ్మ చామంతి, నీ మీద అంత పెద్ద నింద వేశారా? అవును శర్మ గారు, ఏ ఆడపిల్లైనా అలాంటి నింద వస్తే ఏ ఆడపిల్లైనా ఎలా ప్రాణాలతో ఉంటుంది శర్మ గారు, నాకు కూడా చావాలని అనిపిస్తుంది అనుకుంటూ ఇక చామంతి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ చామంతి, నువ్వు ఏం టెన్షన్ పడకమ్మా అనుకుంటూ చెప్పగానే అప్పుడే ప్రేమ్ కూడా వస్తాడు. చామంతి, ఇక్కడ ఉన్నావా నువ్వు? నీకోసం ఎంత వెతికానో చూసావా? ప్రేమ్ బాబు, నేనే వచ్చాను, నాకు చాలా బాధగా ఉందని గుడికి వచ్చాను బాబు. అయినా బాబు, మీరు ఇంటికి వెళ్ళిపోండి, నా బతికేమో నేను బ్రతుకుతాను అనుకుంటూ చామ్ చెప్పగానే, ఏంటి చామ్ అలా మాట్లాడుతున్నావేంటి, నేను నీ అని ఇక చెప్పబోతూ ఉండగా ఇక అప్పుడే ప్రేమ్ కూడా స్టాప్ చేస్తాడు. ఏంటి బాబు, ఏదో అంటున్నారు? ఏం లేదు, నువ్వు నా కోసం ఎంత చేసావు, ఇప్పుడు నీకు ఆపతిగా ఉందంటే నేను విడిచిపెట్టిపోతా అనుకుంటున్నావా? అంటే ఎన్ని రోజులు నన్ను అర్థం చేసుకుందే ఇదే నా చామ్ అనుకుంటూ ఇక ప్రేమ్ చెప్పగానే, అది కాదు బాబు, మరి ఏంటి అనుకుంటూ అడిగేసరికి ఇక చామ్ కూడా సైలెంట్గా కూర్చొనే ఉంటుంది. ఇక అప్పుడే శర్మ గారు, చామంతి, నీకేదన్నా ఎవరి మీదన్నా అనుమానంగా ఉందా? మీరు ఏమంటున్నారు శర్మ గారు? అంటే నువ్వు గుడికి వచ్చే టైంలో ఎవరన్నా ఫాలో అవ్వడం, వింతగా చూడడం ఏదన్నా గమనించావా? ఎవరైనా తేడాగా చూసారమ్మా నిన్ను అని అడిగేసరికి, అంటే శర్మ గారు, నేను టెంపుల్కి వస్తుంటే నన్ను ఒక విధవ అలానే ఫాలో అయ్యారు. నేను వెంటనే అడిగాను శర్మ గారు, ఎందుకు ఫాలో అవుతున్నారంటే ఏదో కారణాలు చెప్పి తప్పించుకున్నారు. నా అనుమానం ప్రకారం అతనే నన్ను ఇలా చేశాడని నాకు అనిపిస్తుంది శర్మ గారు. అంటే అతను గుడి లోపలికి వచ్చాడమ్మా, వచ్చారు అనుకుంటూ ఇక చామంతి చెప్పగానే ఇక వెంటనే శర్మ గారు కూడా, అంటే వచ్చారంటే ఇప్పుడు మన గుడిలో సీసీటీవీస్ ఉంటాయి కదా, అందులో చూస్తే తెలిసిపోతుంది కదా అనుకుంటూ శర్మ చెప్పగానే ఇక వెంటనే ప్రేమ్ కూడా ఇక సీసీటీవీ ఫొటోస్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే చామంతి కూడా చూస్తుంది. చామంతి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రేమ్ బాబు నా మెడలో తాళి చూస్తే తనకు తెలిసిపోతుంది కదా, ఇన్ని రోజులు నాటకం అని చేసేసాను, ఇప్పుడు నా మెడలు చూస్తే ఇప్పుడు నన్ను భర్తగా అంగీకరిస్తున్నావని తను అంటే ఇప్పుడు నేను ఏమని సమాధానం చెప్పాలి అనుకుంటూ ఇక చామంతి మాత్రం మనసులో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చామంతి, ఇతనేనా నీ వెంట ఫాలో అయింది? ఇతనే బాబు, ఇతని వల్లే
నా లైఫ్ ఇలా ఆగమైపోయింది అనుకుంటూ చామ్ ఏడుస్తూ ఉంటుంది. చామ్, ఏం టెన్షన్ పడకు, ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో మనకు ప్రూఫ్ కూడా దొరికింది. ఇప్పుడు మనం వాడు ఎక్కడ ఉంటాడో ఎంక్వైరీ చేయాలి అనుకుంటూ ప్రేమ్ ఇక చెప్పగానే ఇక అప్పుడే పోలీసులు కూడా కాల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని కోర్టు దగ్గరికి తీసుకురండి, లేదంటే మేమే అరెస్ట్ చేసి కోర్టు దగ్గరికి తీసుకొని వెళ్తాం అని చెప్పేసరికి ఇక వెంటనే ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి ఇక కోర్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక వెంటనే చామంతి, బాబు బాబు ఆపండి బాబు, ఏంటి చామ్, ఏమైంది బాబు, నా వెంట ఫాలో అయ్యింది అతనే బాబు అనుకుంటూ చెప్పగానే ఆ విధవ మాత్రం సిగరెట్ తాగుతూ అలానే నిల్చొని ఉంటాడు. ఇక వెంటనే ప్రేమ్ బండి అక్కడ పెట్టేసి ఇక వెంటనే రేయ్ ఆగరా అని పరిగెత్తుతూ ఉండగా ఆ విధవ కూడా ప్రేమ్ గమనించి ఇక వెంటనే పరిగెత్తుతూ ఉంటాడు. ఆ రౌడీ కూడా అలానే పరిగెత్తుతూ ఉంటాడు. ఇక ప్రేమ్ కూడా తననే ఫాలో అవుతూ ఉంటాడు. ఇక చామంతి మాత్రం ఒకటేసారిగా షాక్ అవుతుంది. అసలు ఎందుకు షాక్ అవుతుందంటే అప్పుడే నిషా పైసలు పట్టుకొని ఇక తన దగ్గరికి రాగానే, ఓ ఇదంతా చేపించింది నిషనేనా, నేను ముందే అనుకున్నాను, కానీ ఇలా కూడా చేపిస్తుందని అస్సలు అనుకోలేదు, నా లైఫ్తో ఆడుకుంది, నిన్ను అస్సలు ఊరకపెట్టను, ఇప్పుడే ప్రేమ్ బాబుకి చెప్తాను ఇదంతా చేసింది నువ్వేనని అనుకుంటూ ఇక చామంతి మనసులో అనుకొని ఇక వెంటనే నిషా దగ్గరికి వెళ్తుంది. ఇక వెంటనే చామంతి నిషా చెంప పగల కొడుతుంది. నీకు ఇలా చేయడానికి సిగ్గుగా లేదా? ఏంటి చామంతి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వే కదా ఇలా చేయమని ఆ రౌడీతో చెప్పింది, అయినా డబ్బుంటే ఏదైనా చేయొచ్చా? ఓ ఆడపిల్ల మీద ఎలాంటి నింద రాకూడదని అనుకుంటుందో చెయ్యకున్నా అలాంటి నింద వచ్చేటట్టు చేసావు. ప్రేమ్ బాబు నా వెంట లేకుంటే నేను ఎప్పుడో చచ్చేదాన్ని, నువ్వు చేయబట్టి ప్రేమ్ బాబు ఉండడం వల్ల నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే ప్రేమ్ బాబు వల్లనే అనుకుంటూ చామంతి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో ప్రేమ్ ఆ రౌడీని పట్టుకొని ఇక చాలా గట్టిగా కొట్టుకుంటూ ఇక చామంతి దగ్గరికి వస్తాడు. ఆ రౌడీని తీసుకురాగానే ఇక వెంటనే చామంతి ఏడుస్తూ ఉంటుంది. చామ్, వీడే కదా, విని ఎలా చేయాలో అలా చేస్తాం, అయినా ఇలా చెయ్యమని ఎవరు చేపించారు అనుకుంటూ ఇక ప్రేమ్ అడగగానే, బాబు అతన్ని అడిగినా చెప్పడు, ఎందుకంటే ఇదంతా ఎవరు చేపించారో నాకు తెలిసిపోయింది బాబు అనుకుంటూ చామ్ చెప్పగానే, ఏంటి చామ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎవరు చేపించారు, ఎవరంటే నిషా. ఏంటి నిషానా అనుకుంటూ ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయి కోపంగా ఉంటాడు. నిషా, నువ్వు ఇదంతా చేసావా? ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో, ఏం చేస్తానో చూడు నిషా అనుకుంటూ ఇక ప్రేమ్ మనసులో చాలా కోపంగా ఉంటాడు. ఇక వెంటనే ఆ రౌడీని కూడా కోర్టుకి తీసుకొని వెళ్తారు. ఇక వెంటనే నిషాన్ కూడా రావాలని ప్రేమ్ నిషాకి కాల్ చేసి చెప్తాడు. ఇక అప్పుడే రామాదేవి, ఏంట్రా నిషాన్ రమ్మంటున్నావేంటి, మీరు ఏమన్నా చేసుకోండి, అయినా దానికి మాకు ఏ సంబంధం లేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నిషా ఎక్కడికి రాదు. అమ్మా నీకు ఏం తెలీదమ్మా, నిషా కోర్టుకి రావాలి, ఇదంతా ఎవరు చేపించారు, ఎందుకు చేపించారు, అందులో నిషా కూడా ఉంది అమ్మా, అందుకే నిషా కూడా కోర్టుకి రావాలి అనుకుంటూ ఇక ప్రేమ్ చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే రామాదేవి కూడా, నిషా ఏంటి నిషా, ప్రేమ్ ఏమంటున్నాడు, ఇందులో నీ పార్ట్నర్ కూడా ఉంది, నువ్వు కూడా చేసావని అంటున్నాడేంటి, అసలు నాకు అర్థం అవ్వట్లేదు, ఏం చేసావు నిషా అనుకుంటూ రామ చెప్పగానే, అంటే అత్తయ్య, అంటే ఏమో నాకు కూడా తెలీదు, ఆ చామంతి నా మీద ఇలా నిందలేస్తుంది అనుకుంటూ ఇక నిషా ఇన్నోసెంట్ ఫేస్ లెక్క పెట్టేసి ఇక డ్రామాలు ఆడుకుంటూ ఇక వెంటనే కోర్టు దగ్గరికి కూడా వస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది, ఇప్పుడు నిషా కోర్టు దగ్గరికి వెళ్తే ప్రేమ్ ఏం చేస్తాడు అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూడండి. అంతేకాకుండా హర్ష చామంతిని అలా అన్నందుకు హర్ష ఎలా ఫీల్ అవుతాడో, ఇప్పుడు చామంతి ఎలా రియాక్ట్ అవుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.